టు టీ10 నేను రేవతి. వందే భారత్ ఎక్స్ప్రెస్ లో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మహిళా ప్రయాణికురాలితో పాటు ఆమెతో ఉన్న వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించారు, వారిని వేధించారు. ఈ విషయాన్ని సదరు బాధిత మహిళ అదే రైలులో మీడియాకు తెలిపారు. శనివారం ప్రధాని మోడీ ప్రారంభించిన మీరట్ లక్నో వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్ లో వైరల్ గా మారింది. నెటిజన్లతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఈ ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం రైల్ కోచ్ గుండా వెళ్తున్న బాధిత మహిళను ఒకరు అడ్డుకున్నారు. సదరు క్యాబిన్ బీజేపీ సభ్యుల కోసం రిజర్వ్ అయిందని, అటుగుండా వెళ్లటానికి అనుమతి లేదని బాధిత మహిళతో తెలిపాడు. తిరిగి వెనక్కి వెళుతున్న మహిళతో పాటు ఆమె వెంట ఉన్న వ్యక్తితో వాదనకు దిగారు. అంతేకాకుండా వారిని బీజేపీ కార్యకర్తలు తోశారు. అయితే ఈ ఘటనపై సదరు మహిళ, ఆమెతో ఉన్న వ్యక్తి ఆందోళనను వ్యక్తం చేశారు. వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవాన్ని కవర్ చేసేందుకు ఇన్ఫ్లుయెన్సర్లుగా తమకు ఆహ్వానం అందటంతో తాము ఇక్కడికి వచ్చామని సదరు మహిళతో ఉన్న వ్యక్తి చెప్పాడు. బీజేపీ తమను ఇన్ఫ్లుయెన్సర్లుగా నియమించుకున్నదని తెలిపాడు. అయితే బీజేపీ కార్యకర్తలు రైలును తమ స్వంత ఆస్తిలాగా భావించారని, వారు తన సోదరితో తప్పుగా ప్రవర్తించారని అన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ ఘటనను కాంగ్రెస్ ఖండించింది. రైలు అనేది ప్రజల ఆస్తి అని, ఇది బీజేపీ వ్యక్తిగత ఆస్తి కాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్ ఎక్స్ వేదికగా స్పందించారు. మహిళా ప్రయాణికులను ఇబ్బందులు పెడుతున్నారని, వారిపై తగిన చర్యలను తీసుకోవాలంటూ ప్రధాని మోడీకి ట్యాగ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలపై ఆమె ఫిర్యాదు చేశారు. ఇటు నెటిజన్లు కూడా బీజేపీ కార్యకర్తల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ను వారు తమ స్వంత ఆస్తిలా భావిస్తూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.